కూటమి సర్కార్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. ఈసారి అన్ని రంగాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, దాన్ని అధిగమించే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. సార్ ఒకసారి మరి 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర యొక్క బడ్జెట్ని మరి మొన్ననే మరి అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. గతానికి ఈ సంవత్సరానికి కూడా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రగతిలో ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆయన ఆశీస్సులు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలతో వీరిద్దరి నాయకత్వంలో మరి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే కనుక ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 151 సీట్లు వారు ప్రజల అవకాశం ఇచ్చారు. ఆ రోజున వారు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేకుండా, ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే కనుక అక్కడ ఉన్న రెవెన్యూని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మరి ఇన్కమ్ సంబంధించి ఏదైతే సోర్స్ ఉన్నాయో ఆ సోర్స్ ఆ వసతులన్నింటినీ కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజున ప్రభుత్వం ఒక సంక్షేమ పేరునే ముందుకెళ్ళి అభివృద్ధి అన్నది ఎక్కడా లేకుండా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా పనితీరుందో మనందరూ చూసాం. విధ్వంసం రాష్ట్రాన్ని పూర్తిగా అరాచకం చేసింది. వివిధ రకాలుగా కూడా ఏదైనా నాయకులు కానీ ఎవరన్నా కానీ ఏదైనా సందర్భాల్లో సమస్యల కోసం మనం మాట్లాడుకుంటే కనుక వారిపై కక్ష సాధింపే తప్ప కానీ మరి ఆ రోజు రాష్ట్రం ఎక్కడా కూడా అభివృద్ధిలో ముందుకెళ్ళిన సందర్భం లేదు. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తూ రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం. మరి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలతో పురోగతి చెందే విధంగానే ఈ బడ్జెట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మరి 3,32,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏదైతే అమరావతి ఉందో అమరావతికి గతం చూసుకుంటే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిలో విధ్వంసాన్ని, ఏదైతే ప్రజా దర్బారుగా ఉన్నటువంటి భవనాన్ని, కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాన్ని నేలమట్టం చేసి ఆ రోజున అతను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో ఒక అపురూపమైన అమరావతిని తీర్చిదిద్దే విధంగా కూడా మరి మన ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మరి అమరావతి చూసుకుంటే కనుక
6,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అమరావతి మనందరికీ కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి రాజధానిగా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, మనం గత ప్రభుత్వం ఆ రోజు చూసుకుంటే కనుక భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అంటే చాలా దురదృష్టకరం. ఆ రోజు ప్రజలు అతను నమ్మి ఓట్లేయడం, లేదా 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, కర్నూలు అన్నాడు. మరి ఎక్కడా కూడా ఆ రాజధాని లేకుండా ప్రజల్ని మోసం చేసిన పనితీరు మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సహకారంతో మన రాజధానిని త్వరలోనే ఒక అపురూపమైన రాజధానిగా, అమరావతి రాజధానిగా తీర్చిదిద్దే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అదే ఉంది వ్యవసాయ శాఖ. అంటే గతం చూసుకుంటే కనుక మరి ఆ రోజున రైతులకు ఎక్కడా కూడా అగ్రికల్చర్ రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వారిని ఎక్కడా కూడా ఆదుకున్న ప్రభుత్వం లేదు. మరి అగ్రికల్చర్ గా చూసుకుంటే కనుక గతంలో తుఫాన్లు వచ్చినా ఏ రకంగానూ కూడా ఆ రోజు వారిని ఆదుకునలేదు. మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మరి వ్యవసాయ రంగానికి 11,745 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానికి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్ గా కూడా, ఫిషరీస్ ఏదైతే మత్స్యకార విభాగానికి కూడా మరి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏదైతే మత్స్యకార భరోసా గతంలో 10,000 రూపాయలు ఉన్నది 20,000 రూపాయలు ఇచ్చి మరి మత్స్యకారులను ఆదుకున్న పరిస్థితి మనందరూ కూడా, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు, ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతున్నారంటే, గత ప్రభుత్వంలో ఒక హామీల వరకే ఆ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున ఏదైతే యాక్సిడెంట్లకు వచ్చేటటువంటి వైఎస్ఆర్ భరోసా కింద మత్స్యకారుడు ఎవరైనా వేటకెళ్ళి చనిపోతే ఆ రోజు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నది. మరి ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిన పనితీరు లేదు. ఈ రోజున మన ఎన్డీఏ కూటమి ద్వారా మరి ఎవరైనా మత్స్యకారుడు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని ఈ ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి మత్స్యకారులు వివిధ రకాలుగా కూడా మరి వలలు కానీ, బోట్లు కానీ వారి వ్యాపార విధానానికి, వారి జీవన విధానానికి ఉపయోగపడేటటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవ్వచ్చు, లేకపోతే వెహికల్స్ అవ్వచ్చు, మరి కోల్డ్ బాక్స్లు అవ్వచ్చు, లేదా ప్రాసెసింగ్ యూనిట్లు అవ్వచ్చు, అన్నింటినీ కూడా సబ్సిడీ రూపాయలు ఇచ్చి మత్స్యకారులకు అండగా ఉండే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను నేను. మరి అదేవిధంగా గౌరవ విద్యామంత్రి గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా ప్రభుత్వ స్కూల్స్ శాసనసభ్యులకు ఎన్నికైన అందరూ కూడా ప్రజల పక్షాన, ఎవరు నియోజకవర్గాల వారు ప్రజల పక్షాన్ని నిలబడాలి. మరి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అసెంబ్లీ ద్వారా మరి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ మరి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాలే. మొన్న అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు 11వ తారీఖున. ఆ రోజున వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతిపక్ష హోదా అన్నది అది ప్రభుత్వాలు ఇస్తాయి, ప్రజల్ని ఎన్నుకోబడినప్పుడు ప్రజలు ఇస్తారు నీకు. అది అవసరమైతే ప్రజల సమస్యల కోసం మీరు నిలబడాలి, ప్రజలు ఇస్తారు మీకు. కానీ మీరు అలాంటివి చేయరు. ఏదైనా మీ కార్యకర్తలు ఏదన్నా కనుక వారు ఏదన్నా ఇరకాటంలో ఉన్నప్పుడు, వారు ఏదైనా ఆందోళన చేసినప్పుడు, వారెక్కి రోడ్డుకి ఏదన్నా కూటమి నాయకులు తిట్టినప్పుడు మరి అలాంటప్పుడు మీరు స్పందిస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వస్తున్నారు తప్ప కానీ ప్రజల కోసం ఏ రోజున కూడా మీరు నిలబడి ప్రజల సమస్యలపై మాట్లాడిన తీరు లేదు. మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే మాకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ అసెంబ్లీ ద్వారా ప్రజల సమస్యల కోసం మనం మాట్లాడుకోవాలి,
ప్రజలకు ఏదైనా ఇబ్బందికరం ఉన్నప్పుడు మీరు తెలియజేయండి. దాని ద్వారా మన అసెంబ్లీ ద్వారా మనం ప్రజలందరికీ తెలియజేస్తాం. వాటిని సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి మరి తెలియజేస్తున్నారు. మరి ఈ అసెంబ్లీలో కూడా మేమందరూ కూడా అది కోరటం లేదు ఈ సంవత్సరంలో కూడా. మరి మంత్రి గారితో మాట్లాడి మరి దానికి కూడా ఇప్పుడు మేము 20 కోట్ల రూపాయలని ఏదైతే ఆక్వా ఇండస్ట్రీ ఉందో ఆక్వా ఇండస్ట్రీ కూడా దాంట్లో 20 కోట్ల